పిలుపును ధైర్యముగా ఎదుర్కొని ఎదుటికి వచ్చిన వాడు అబ్రహాం. ఆదాము రాలేకపోయాడు కదా. ఆదామును పిలిస్తే రాలేక దాక్కున్నాడు. మొట్టమొదటి మానవుడు దాక్కున్నాడు. చూడండి, మానవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు దేవుడు. మానవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు. మానవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. మానవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. కనుక దేవుడు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? మానవుణ్ణి ఎందుకు వెతుకుతూ ఉన్నాడు? నిన్ను పిలిచి హక్కును చేర్చుకోవటానికి, నిన్ను పిలిచి రక్షించటానికి, పరిశుద్ధముగా జీవనము సాగించటానికి, నీతో పాటు నడవటానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామును పిలిచాడు. ఏం కావాలి నీకు? నీ కుమారుడు కావాలి, ఇదిగో తీసుకోమని వేస్తుంటే ఎంత విశ్వాసమో చూడండి, ఎంత విశ్వాసమో. ధైర్యముగా దేవుని ఎదుటికొచ్చాడు. ఆగు 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 అబ్రమా, ఆగు. ఇదిగో ఆ పొదలో ఉన్న గుడ్డను నీతో దేవుడు ఏకమవ్వాలంటే రక్తం చిందించబడాలి. అంతే, రక్తం చిందించబడాలి. అబ్రహాము దగ్గర రక్తం చిందించబడింది, చర్మం చొక్కాయి తొలగించాడు. ఆదాము దగ్గర, అబ్రహాము దగ్గర గొర్రె పిల్ల రక్తం చిందించబడింది. అలాగూ జీవనం సాగించారు. విస్తారమైన జనము